హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరూ అడుగుతున్నారు అనమాట, మీకు యూట్యూబ్ ఛానల్ ఉందా, ఏంటి నేమ్ అన్నీ అడుగుతున్నారు. నేను రాజారాణి 6 అఫీషియల్ అని చెప్తున్నాను అనమాట. కానీ వాళ్ళకి టైప్ చేస్తుంటే రావట్లేదు. మాకు కొంచెం వీడియోగా క్లియర్గా చెప్పండి, మీ వీడియోస్లో కొంచెం మెన్షన్ చేయండి అని చెప్పారు. సో అందుకని నేను ఈ వీడియో క్లిప్ ప్రతి వీడియోలోని ఆ క్లిప్ యాడ్ చేయాలని అనుకుంటున్నాను అనమాట. సో మనకు అది ఇంటర్ఫేస్ వస్తుంది కదా. సో యూట్యూబ్ ఆన్ చేయగానే ఆన్ చేసి రాజారాణి 6 అఫీషియల్ అని టైప్ చేయండి. టైప్ చేస్తే ఇలా వస్తుంది. ఇది మన ఛానల్ అండి. మన ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకోలేని వాళ్ళందరికీ షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి. నేనైతే వీడియోలోకి వెళ్ళిపోతున్నాను. మేము రీసెంట్గా మొన్న బీచ్ దగ్గర పెట్టారు డైనో పార్క్ అని. అసలు చాలా బాగా ఉంది అని అందరూ చెప్తున్నారు అనమాట. మా అన్నయ్య పిల్లలు వాళ్ళు చాలా ఫుల్గా ఎంజాయ్ చేద్దామని చాలా ఎగ్జైటెడ్గా ఉన్నారనమాట. సో నన్ను రా అంటే నేను కూడా వెళ్ళాను. పెద్దవాళ్ళకి 100 రూపాయలు, చిన్నపిల్లలకి బిలో 5 ఫ్రీ అంట. అందరికీ 80 రూపీస్. టికెట్స్ తీసుకొని మేము లోపలికి వెళ్ళిపోయాము. ఆల్రెడీ మా యాపిల్ అలా అనమాట. మంచి ఫారెస్ట్ టీంలో అంతా కూడా బాగుంది. మనకి ఎంట్రన్స్ వెళ్ళగానే చూడండి ఇలాగ ఆల్రెడీ మా వాళ్ళు వెళ్ళిపోయి ఫుల్ పోజులు ఇచ్చేసి దిగేస్తున్నారు. మా విన్ని చూడండి ఎంత ఫోటోలు బాగా ఇస్తుంది, మామూలుగా కాదు. ఇంకా మా పుట్టోడు చూడండి అలా చూస్తున్నాడు. వాడికి ముందుగా భయం వేసింది, కానీ వాడు చాలా భయపడతాడేమో అనుకున్నాం కానీ అది ఇది అని చూపించేస్తున్నాడు అనమాట. చాలా సంబరపడిపోయారు. దాని మీద ఎక్కి కూర్చోబెడతాను రారా అంటే వద్దు ఇరిగిపోతుంది అని అంటున్నాడు. మంచి కామెడీ చేశాడు అనమాట. వాడికి అసలు ముందే భయపడ్డాడు. కానీ లోపడే ఇంకా చూడండి చాలా బాగుంది. అసలు ఇంత థ్రిల్లింగ్ ఉంటుందని నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో చిన్న చిన్న బొమ్మలు అలా ఉంటాయని అనుకున్నాను. మా విన్ని చూడండి ఆ లేడి పిల్లలు జింక బంధాల మధ్య దూరిపోయి ఇది ఒక లేడి పిల్లలాగా పోజులు ఇచ్చేస్తుంది. నేను కూడా మంచి పోజులు ఇచ్చి ఫొటోస్ తీసుకున్నాం అనమాట. మంచి కామెడీ అయిపోయింది ఫుల్గా. ఇంకేంటంటే ముందే మేము డిసైడ్ అయ్యాం లోపలికి వెళ్ళేటప్పుడు భయం వేయకుండా గట్టిగా అరాలి అని చెప్పేసి. ఇంకా తర్వాత మా చెల్లి ఇంకా మా వదిన ఇంకా వీళ్ళందరూ కూడా ఫొటోస్ తీసుకున్నాము. చాలా ముందు ఏంటంటే చూడండి ముందు అమ్మవారి గుడ్లు అన్నీ ఉంటాయి కదా అడవుల్లోని. సో అలాగా కూడా ముందు ఎంట్రన్స్ ఇచ్చారనమాట. ఇంకా మా యాపిల్ బాబు మంచి ఫోటోలు దిగాడు భలేగా. చాలా బాగా అనిపించింది. ఇంకెలా కాదు పదండి ఇంకంటే ఇటు చూడండి ఫోటోలు పోసులు తగ్గిచ్చేస్తున్నాడు. ఇగోండి ముందు ఎంట్రన్స్ అమ్మవారి బొమ్మ పెట్టారనమాట. మన అడవి దేవతలు ఉంటారు కదా ఆ స్టైల్లో. ఇంకా మంచిగా లాస్ట్లో ఒక మంచి సెల్ఫీలే తీసుకున్నాము. బట్ పర్లేదు, బ్లెరర్ వచ్చినా కొంచెం బాగా వచ్చింది. కొంచెం ఫారెస్ట్ టీమ్ కదా, కొంచెం లైట్ బ్లూ లైట్ రెడ్ లైట్స్ అవన్నీ ఎక్కువ పెట్టారు. కానీ చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఇంకా మమ్మీ బొమ్మలు అవన్నీ పెట్టారంట. కొంచెం భయపడుతున్నారు పెద్దవాళ్ళని కూడా అవన్నీ తీసేశారంట. మా రిషిక్ అయితే మా బుడ్డోడు సూపర్ ఎగ్జైటెడ్గా ఉన్నాడు అనమాట. మామూలుగా కాదు. లోపలికి వెళ్ళడానికి భయపడ్డాం. ఇంకెక్కడి నుంచి మొదలయ్యింది బాబోయ్, మామూలుగా లేదు. అరుపులు కేకలు. అసలు ఒక బ్రిడ్జ్లా వచ్చింది. ఆ బ్రిడ్జ్ అలా కంటిన్యూగా కదులుతూనే ఉంది అనమాట. ఈ వీడియో మొత్తం సగం మా యాపిల్ బాబు ఇంకా నేను ఇంకా షూట్ చేసాము. ఫస్ట్ వెళ్ళగానే లయన్ ఎదురయ్యింది. దానికి ఏ మూమెంట్స్ లేవు కానీ ఆ చీకట్లో అలా ఉండేసరికి కొంచెం భయం వేసింది. ఇంకా అలా కొంచెం ముందుకు వెళ్ళాం. మీకు ఇక్కడ కొంచెం ఒక బ్రిడ్జ్లా ఉంది, అది కంటిన్యూ అలా ఊగుతూనే ఉందన్నమాట. ఇంకా చాలా బాగుంది. నా వెనకన మా యాపిల్ షూట్ చేస్తున్నాడు వీడియో అంతా. నేనైతే ఎప్పుడు ఇలాంటి వాటిలో అసలు ఎప్పుడు వెళ్ళలేదు. చాలా ఎక్స్పీరియన్స్ అయితే అస్సలు లేదు. ఎప్పుడో ఒకసారి వెళ్ళాను విజయవాడ అక్కడ అటు సైడ్. ఇక్కడ ఎంత మంచిగా ఉంది, చాలా బాగుంది అనమాట. అది చాలా చిన్నది. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ డైనోసార్ ఎంట్రన్స్ ఇచ్చింది, అదైతే మూమెంట్ చేస్తూ మన మైకి వచ్చేస్తుంది అనమాట. ఇటు సైడ్ ఒక ఆస్ట్రిచ్ ఉంది, అది దాంట్లో ఏ మూమెంట్ లేదు కానీ డిఫరెంట్ సౌండ్స్ అయితే చేస్తుంది అనమాట. ఈ డైనోసార్ మాత్రం బాబోయ్ చాలా భయం వేసింది. ఫస్ట్ అలా మూవ్ అవుతూ ఫుల్గా అరుస్తూనే ఉందన్నమాట. మన దగ్గరికి వెళ్తుంటే మన ఫేస్ మేక్ వస్తుంది. అది చాలా భయం వేసింది. ఇంకో కార్నర్లో ఇలా మొత్తం బెల్ట్లతో కట్టేసి ఇంకొక డైనోసార్ ఉందన్నమాట. డైనోసార్స్లో ఎన్ని వెరైటీస్ ఉన్నా అన్నీ కూడా అందులో ఇంక్లూడ్ చేసి మంచిగా చాలా బాగా చేశారు. యాక్చువల్గా అసలు రియల్ డైనోసార్స్ ఎలా ఉంటాయో అంత బాగుందన్నమాట. అలా బాగా తయారు చేశారు ఆ బొమ్మల్ని వాటిని కూడా. మా చెల్లి మాత్రం ఫస్ట్
డేరింగ్ చేసి అలా అదే మాత్రం వెళ్ళిందనమాట. చెట్లు పైన చూడండి ఆకాశంలోని మెరుపులు అలాగా లైటింగ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. మా యాపిల్ భయపడిపోయాడు. ఇక్కడ చూడండి అనకొండ అసలు మనం ఇలా వెళ్తుంటే మన పైకి వస్తుందన్నమాట. అది నోరు ఇలా చాపి దాని నాలుకంతా ఇలా బయటకు పెట్టి అసలు చాలా భయం వేసింది. చూడండి మనం వెళ్తే అటు అలా మూవ్ అవుతూ ఉందన్నమాట. అది అన్నీ కూడా యాపిల్ భయపడిపోయాడు ఫుల్గా కూడా. చూడండి నేను దగ్గర నుంచి తీసాను. ఫుల్గా అనకొండ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంది. రియలిస్టిక్ గా కూడా ఉందన్నమాట. అసలు చాలా చాలా బాగుంది. ఇంకెలా వెళ్తే చూడండి పెద్ద స్పైడర్ అడవుల్లో ఉంటది కదా, అవి స్పైడర్ స్కార్పియన్స్ అంటారు. అవి ఇక్కడ నుంచి లైట్ ఫుల్ గా అంతా డల్ చేశాడు. బ్లూ లైట్స్ అన్ని పెట్టారనమాట. నేను మా ఇంకా యాపిల్ షూట్ చేస్తూ వెళ్ళానమాట. ఇంకా బుడ్డోడు భయపడిపోయి ఇంక ఎత్తుకోమని గోల చేసేసాడు. కానీ చాలా సూపర్ ఎక్సైటెడ్ అయిపోయాడు అవన్నీ చూసి కూడా. అవన్నీ వాడు అంటే బొమ్మలే టీవీలో చూసి అలా రియల్ ఎస్టేట్ గా బొమ్మలు అవన్నీ చూసరికి భయం వేసింది. ఇక్కడ మాత్రం కూడా చాలా భయం వేసింది అనమాట. ఒక బియర్ ఆ సైడ్ ఉంది, అదేంటంటే భయం వేసింది వెళ్ళే వరకు. అది వెనక్కి వెళ్తే మేము వెళ్దాం అని చెప్పి అలా అయిపోయాను. ఇక్కడ చూడండి ఇది ఒక రకమైన డైనోసార్. అసలు చాలా బాగుంది. ఇది కూడా అంతే, నోరు అలా చాపి అలా భయపెట్టింది అసలు అనమాట. దగ్గరికి రాకుండా ఒక కొండలోంచి ఇలా బయటకు వచ్చినట్టుంది అనమాట. ఇవన్నీ కూడా హెడ్స్ అలా ప్రిపేర్ చేసి పెట్టారు. ఇంకా చూడండి ఆ మెకానిజం అది కూడా లోపల చూడండి ఎలా పెట్టాడో. అంత చాలా బాగా చేశారు. అసలు అంత బాగుందో అసలు. ఇవన్నీ జురాసిక్ పార్క్ లో చూస్తాం కదా అలా ఉందన్నమాట. ఇంకా చెట్లు కొమ్మలు మనం అంతా అడవిలోంచి వెళ్తే ఎలా ఉంటుందో అన్నీ కూడా చిన్న చిన్న సందుల్లా ఉన్నాయన్నమాట. సందుల్లోంచి అక్కడ ఒకే వే ఉంది. ఆ వే నుంచి అలా వెళ్తే లోపలంతా ఏసీ ఇంకా ఫ్యాన్స్ కూడా ఉన్నాయి. సో అందుకే చక్కగా పిల్లలు ఆ పెద్దోళ్ళు అందరూ వెళ్ళి చక్కగా ఎంజాయ్ చేయగలిగారు. ఇక్కడ ఇంకా ఒక బియర్ ఇంకా సో ఒకసారి వైట్ డైనోసార్ ఉందన్నమాట. ఇది కూడా అలా అరుస్తూ ఉంది. ఎందుకో తెలియదు ఇది ఆపేశారనమాట. దీని మూమెంట్ లేదని వెనక నుంచి మాత్రం సౌండ్స్ ఇంకా డైనోసార్లు అరిస్తే ఎలా ఉంటుంది అలాంటి సౌండ్స్ అన్ని పెట్టారు. ఇంకా పైన అంతా నుంచి మెరుపులు ఉరుములు పడుతున్నట్లుగా సౌండ్లు అనమాట. ఇంకా మధ్యలో అన్ని ఫ్యాన్స్ ఏసీ అన్ని పెట్టారు. ఇంకా మనకు గట్టిగా ఇంకా చూడండి అదేంటి స్పైడర్ చూడండి ఒక సడన్ గా వచ్చిందనమాట. అడవుల్లో ఉంటది కదా అలాంటి పెద్ద పెద్ద స్పైడర్స్ అవన్నీ పెట్టారనమాట. ఏదైనా పెద్దగా అరిచి మనం భయపడితే వెంటనే వాళ్ళు వస్తున్నారు. లోపల చిన్న చిన్న సెక్యూరిటీ అబ్బాయిలు అందరూ ఉన్నారనమాట. గట్టిగా అరిచి భయపడితే వెంటనే డోర్స్ తీసుకుని వస్తున్నారు. ఆ డోర్స్ సీక్రెట్ డోర్స్ అన్ని వాళ్ళకే తెలిస్తే మనకు తెలియదు కదా. ఇంకా అలా వెళ్తున్నాము. ఇక్కడేమో ఒక ఎలిఫెంట్ ఉందన్నమాట. అది కూడా తోక అలా ఊపుతూ సేమ్ ఎలిఫెంట్ ఎలా అరుస్తుంది అలాగే సేమ్ అరుస్తుంది. దాని హెడ్ మూమెంట్ చేసి ఇంకా దాని తొండం అలా ఊపి. ఇంకా మా విన్నీకి అలాంటివి కొంచెం భయం ఏముండదు. మా విషిక్ చిన్నోడు కదా భయపడతాడు. ఇంకా మా యాపిల్ కూడా కొంచెం భయమే పెద్దోడైనా చక్కగా హ్యాపీగా అది కూడా భయపడిపోయాడు ఫుల్గా. ఆడ ఇంకా అయితే ఎత్తుకుని దిగలేదనమాట లోపల. ఇంకా అలా ఎత్తుకునే తిరిగాము. బట్ చిన్నోడు కదా ఇంకా 3 years. సో అన్నీ అలా తిరిగా. మా చెల్లి మా విన్నీ మాత్రం పెద్ద ధైర్యవంతురాల్లాగా ఇద్దరు వెళ్ళిపోయారు. ఇంక ఇదొకటి చూడండి చిన్న గృహలా ఉంది. ఆ గృహలోంచి వచ్చిందనమాట ఈ డైనోసార్. ఇవన్నీ వాళ్ళు కార్టూన్స్ టీవీస్ లో చూస్తారు. ఇవన్నీ బొమ్మలన్నీ కూడా. సో ఇలా చూసేసరికి ఎంత సంబరపడిపోయారో అసలు నాకు చాలా ముచ్చట అనిపించింది. ఇంకా కొంచెం భయపడ్డారు కానీ తర్వాత మా విన్నీని మా యాపిల్ చూడండి వెళ్ళి పట్టుకుని దాన్ని ప్యాంపరింగ్ చేసేస్తున్నారు. ఇంకా చాలా బాగా అనిపించింది. ఇంకొక బాబు కూడా వచ్చారు. వాళ్ళందరూ కూడా వెళ్ళారనమాట. ఈ బాబు కూడా చాలా భయపడిపోతుంటే వీడికి ధైర్యం చెప్పేసి తీసుకెళ్ళిపోయారు వాళ్ళు. చాలా బాగుంది. ఇంకా రారా అంటే అస్సలు మా విషిక్ ఎంత భయపడిపోయాడు. స్టార్టింగ్ మాత్రం మంచిగా సూపర్ ఎగ్జైటెడ్ అనుకుని వెళ్ళాడు. కానీ పాపం ఆ డైనోసార్ ఒకటి నోరు తెచ్చుకుని ఇలా ముందుకు రాగానే భయపడిపోయాడు వాడు. అప్పటి నుంచి అసలు దిగలేదనమాట. చాలా బాగుంది. అసలు ఎప్పుడైనా పిల్లలతో ఇలా స్పెండ్ చేసి ఇలా తీసుకెళ్ళి చూపిస్తే వాళ్ళకి అన్ని తెలుస్తాయి కదా అన్నీని. చాలా బాగా అనిపించింది. ఇంకా అదేం చేయదు, అది ఒక బొమ్మ అలా అని ఫిక్స్ అయిపోయారు వీళ్ళిద్దరూ. ఇంకా దాన్ని చూడండి ఒక ఆట పట్టించి దాన్ని కొట్టడం చేయడం అన్ని చేశారు. ఇంకా మా విషిక్ని ధైర్యం చేసి రారా ఏం కాదు అది బొమ్మమ్మ అని కొంచెం అలా ప్యాంపర్ చేస్తే ఊరుకున్నాడు అనమాట. అది గృహలోంచి
బయటకు రావడం, ఇంకా అలా మళ్ళీ హెడ్ నోరు తెచ్చుకొని గట్టిగా అరవడం, మళ్ళీ లోపలికి వెళ్ళిపోవడం. చాలా బ్యాక్ నుంచి వచ్చే సౌండ్స్ మాత్రం సేమ్ ఇంకా మన ఈ జురాసిక్ పార్క్ ఆ ఫారెస్ట్లో ఎలా అరుస్తాయో సేమ్ అవన్నీ కూడా అలానే ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా పూర్తి బొమ్మలు ఏమీ లేవు, అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ డైనోసార్స్ హెడ్స్ మాత్రమే తయారు చేసి ఇలా గృహాల్లోని చెట్ల మధ్యన అలా పెట్టారనమాట. కానీ ఇంకో చూడండి మా వదిన దాది డైనోసార్ తిరిగి ఈవిడ చూసి భయపడుతుంది, అలా అరుస్తుంది. నేను ఇంకా నాయిస్ ఎక్కువ వచ్చేసిందని చెప్పేసి ఆ నాయిస్ అంతా కట్ చేసేసాను. ఇంకా మా విషయకు కూడా అరిచేస్తున్నాడు వా అని చెప్పేసి. చాలా బాగుందనమాట. ఇంకా కొంచెం ముందుకెళ్ళేసరికి ఇంకా మంచి మంచివి ఉన్నాయి, చాలా థ్రిల్లింగ్ అనిపించింది. ఇంకా అలా నడుస్తూ ఉన్నాము, మధ్య మధ్యలో ఇంకా భయం భయంగా వెళ్తున్నాం అనమాట. ఇంకా లోపలికి వెళ్ళేసరికి ఇంకా డార్క్ చీకటి చేసేసాడు అనమాట. నేను ఇదంతా లైటింగ్ ఎలా వచ్చిందంటే మొబైల్ ఫ్లాష్ లైట్ ఆన్ చేశాడు మా యాప్ ఆన్ చేసి ఇలా వెళ్తుంటే ఇదొక చూడండి, ఇదొక డైనోసార్ సమ్ గాడ్జిల్లా ఏదో అంటారు కదా, మరి ఈ బొమ్మల పేరు నాకన్నా మా విన్నీ విషయకి యాపిల్ వీళ్ళు బాగా చెప్తారు. మా చెర్రీ బాబు మిస్ అయిపోయాడు, ఊరు వెళ్ళిపోయాడు అనమాట. సో అందుకనే ఇంకా మా విషిక్ చాలా డైనో పార్క్ నైట్ పడుకునేటప్పుడు కూడా డైనో పార్క్, నిద్రలోంచి లేచి అంత బుర్రకెక్కేసింది. పిల్లలు ఇంకేదైనా చూస్తే చాలు కదా ఇంకా అంత ఇదిగా పెట్టుకుంటారు. ఇంకా మా యాపిల్ కొంచెం ధైర్యం వచ్చింది అనమాట. ఫస్ట్ ఆడు భయపడ్డాడు, తర్వాత బొమ్మలు ఏం చెయ్యు ఇదని ఫిక్స్ అయిపోయి ఇంకా ఆడడం మొదలుపెట్టాడు అనమాట. ఇంకా ఏమి బొమ్మలు వచ్చినా ఏం చేసినా భయపడలేదనమాట. మా చెల్లి వెనక వెళ్ళిపోయాడు. ఇంకా చూసుకుంటాక ఇంకా అలా వెళ్ళేసరికి బ్లూ లైట్స్ రెడ్ లైట్స్ అన్నీ వేసి ఇంకా కొంచెం డార్క్ చేసేసారనమాట. కొంచెం మరి ఇంకా థ్రిల్లింగ్గా ఉండేలాగా చాలా బాగుంది. అసలు లోపలికి నేను వెళ్ళను అనుకుంటేనే వెళ్ళాను, కానీ బాగా ఎంజాయ్ చేశాను. ఇంకా పిల్లలతో అలా సరదా ఎంజాయ్ చేస్తే బాగుంటుంది కదా. ఇంకా ఎప్పుడు వైజాగ్లో ఏం పెట్టినా మేము అందరూ వెళ్తూ ఉంటాం అనమాట. అలానే వెళ్ళాను. ఇంకా లోపల గాలి వేయదేమో అలా ఇలా అనుకున్నా, కానీ ఏసీలో ఇంకా ఫ్యాన్లో ఉండడం వల్ల బాగా అనిపించింది. ప్రతిదీ చాలా టర్నింగ్స్ పెట్టారు, ఆ టర్నింగ్స్లో మంచి మంచి బొమ్మలు అన్నీ పెట్టారు. ఇంకా మమ్మీ బొమ్మలు అన్నీ తీసేసారట. అవి ఏంటి సడన్గా వచ్చి ముఖం మీద ఆగేవట, భయపడిపోతున్నారని తీసేసారు అవన్నీ కూడా. అవన్నీ ఉంటాయేమని నేను చాలా భయపడ్డాము. ఇక్కడి నుంచి ఇంకా కొంచెం నెట్టిలా పెట్టాడనమాట. ఇంకా చూడాలా వెళ్తుంటుంటే ఇంకా మంచి మంచి డైనోసార్స్లో డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నవన్నీ పెట్టాడు. ఇవి డ్రాగన్స్ అంటారు కదా, డ్రాగన్స్ అనమాట. ఈ బాబోయ్ అసలు ఇది కూడా అంతే, నోరు పెట్టుకున్నా ముందుకి వచ్చి ఆగి వెళ్ళింది. అసలు ఎంత బాగా ఇది అనిపించిందో అసలు చాలా. ఇక్కడ నుంచి కొంచెం స్టెప్స్ దిగి మా యాపిల్ చూడండి భయపడిపోకుండా దాని ముఖమే పావేస్తున్నాడు తగ్గిడు. దగ్గరికి వచ్చేసరికి భయపడతాడు మళ్ళీ అంతే. ఇంకా అలా కొంచెం ముందుకెళ్ళాం. ఇక్కడ నుంచి మా ఇక్కడ కదలమంటే కదలడు, అక్కడ ఒక ఇదిలా ఉంటుంది పట్టుకుని కిందకి దిగుడు. ఇంకా ఇక్కడ చాలా బాగుందనమాట. ఒక పైనుంచి డైనోసార్ హెడ్ మనల్ని చూసి అరుస్తుంది. ఇది చాలా చాలా బాగుంది. ఫైనల్లీ లోపల ఈడు మాత్రం దాన్ని ఆడేసాడు, అది ఒకసారి భయపడ్డాడు. చాలా బాగుంది. ఇంకా చూడండి ఇది పైనుంచి వస్తుంటే ఉందనమాట. ఇది కూడా చాలా బాగుందనమాట. నోరు ఇలా చాపి గట్టిగా అరుస్తుంది, వెనక నుంచి బ్యాక్ నుంచి వచ్చే ఆ సౌండ్స్ కూడా చాలా చాలా ఇదిగా ఉంది. చాలా బాగా అనిపించింది. ఇంకా మా విషిక్ని నేనే ఎత్తుకొని అదేం భయపడదురా ఇది అని చెప్పేసి ఇంకా భయం వేయకుండా నేను కూడా అరిచాను అనమాట. ఏంటంటే మనకి ఎప్పుడైనా భయం అనిపిస్తే మేము లోపలికి వెళ్ళినప్పుడు మేము అందరం ఒక మాటకి వెళ్ళాం, భయం అనిపిస్తే గట్టిగా అరాలి, అరిస్తే టెన్షన్లో భయం వేయదు అని వెళ్ళాం అనమాట. ఇంకా చాలా బాగా అనిపించింది. ఇంకా అలా కొంచెం ముందుకెళ్ళేసరికి ఇంకా బాగుంది, చాలా బాగా అనిపించింది. ఇక్కడి నుంచి కొంచెం ముందుకెళ్తే ఎండింగ్ ఉందన్నమాట. సో ఇంకా అలా ముందుకెళ్ళాము. ఇక్కడ కొంచెం మెట్లు అన్నీ పెట్టారనమాట, కొంచెం టర్నింగ్స్ అన్నీ కూడా. అవన్నీ కూడా చెట్లు రకరకాల ఇవన్నీ కూడా ఉన్నాయి. చాలా బాగుంది. ఈ సైడ్ ఇంకొక డైనోసార్ ఉందన్నమాట. అది కూడా రకరకాల డైనోసార్స్లోని ఏవేవి రకాలు ఉంటే అన్నీ పెట్టారు. వీడు చూడండి మా బుడ్డోడు ఎలా చూస్తున్నాడు భయం వేసి ఇది ఏంటి అనేసి. వాడు
కొంచెం భయపడ్డారు కానీ పర్వాలేదు, చాలా బాగుంది. ఇంత రియలిస్టిక్గా బొమ్మలు అన్నీ తయారు చేసిన వాళ్ళందరికీ కూడా చాలా 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 అప్రిషియేట్ చేయాలి. అసలు వాళ్ళందరినీ కూడా మీ అందరూ ఒక్కసారి వచ్చామని మమ్మల్ని చూసి తిరిగి వచ్చింది. అది ఒక్కసారి వచ్చేసరికి మేము అందరం భయపడిపోయాము. చాలా బాగుంది. ఇంకా అలా కొంచెం ముందుకు వెళ్ళేసరికి కొంచెం ఇంకా మంచి బొమ్మలు ఉన్నాయి. అంటే ఇంకా కొంచెంసేపు స్పెండ్ చేద్దాం కానీ మా వెనక చాలా మంది ఇంకా ఉన్నారని చెప్పేసి మేము అలా మూవ్ అయిపోయాము. ఇంకా బాగుందనమాట. ఇంకా అలా అలా ముందుకు వెళ్తుంటే లైట్స్ ఇంకా కొంచెం డార్క్ చేశారు. గ్రీన్ లైట్స్, ఆ గ్రీన్ మొత్తం అన్నీ కూడా ఆకులు అన్నీ పెట్టేశారు, చెట్లు డిఫరెంట్గా. ఇంక ఇక్కడ క్రొకడైల్ ఉందనమాట. మా అభిషేక్ గాడి క్రొకడైల్ ఏం బొమ్మలు కావాలంటే క్రొకడైల్ కావాలంటాడు వాడు. ఆ క్రొకడైల్ దాని దిగి ఆడాడు అనమాట. ఇంకా అక్కడ పడిపోయేవి చిన్న చిన్న ఆకులు లాంటివి ఉంటే అవి తీసి పెడుతుంటే ఇంకా అలా వెళ్ళామన్నమాట. ఇంక ఇక్కడితో ఎండింగ్, అసలు ఆల్మోస్ట్ అయిపోయింది ఇక్కడితోని. సో ఇంకా అలా ఆడిపించి ఇక్కడితో ఇంకా అలా ముందుకెళ్ళిపోతే ఇంకొక డోర్, ఫస్ట్ స్టార్టింగ్ డోర్ ఎలా ఉందో సో అలా ఎండింగ్ కూడా అలా ఒక డోర్ పెట్టారు. ఆ డోర్ నుంచి ఇంకా అలా బయటకు వచ్చేయడమే అయిపోయింది. ఇంకా డైనో పార్క్ మీరు కూడా చూడాలనుకుంటే బీచ్ రోడ్లో కుక్కర్పాల ఉంది కదా, అక్కడ ఉంది. సో మీ అందరికీ ఐడియా ఉంటుంది, పాత సిల్వర్ స్పూన్ ఉండేది కదా అక్కడ పెట్టారనమాట. మా బావ మా మమ్మీ రాలేదు, బయట వెయిట్ చేశారు. అలా అలా కొంచెం మంచి మంచి పిక్స్ తీసుకున్నాము. మన ఛానల్ ఎవరిని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీరు కూడా ఎప్పుడైనా అలాంటివి వెళ్తూ ఉంటే ఎలా ఎక్స్పీరియన్స్ చేశారో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్